నిరుపేద ప్రజలకు సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్పర్సన్ పండుగుల జయశ్రీ రాజు అన్నారు. పెద్దమ్మర్పేట్ పరిధి లక్ష్మారెడ్డిపాలెంలోని చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం నిరుపేదలకు నిత్యావసరాలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమానికి ఆమె కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావిజేందర్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద ప్రజల దుస్థితిని చూసి సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం నిజంగా హర్షణీయమన్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్ చైర్మన్ మల్కన్న చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. వారు మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శాంతినగర్ మరియు సంతోష్ నగర్ ప్రాంతాలకు చెందిన 150 మంది వృద్ధులు, వికలాంగులకు మున్సిపల్ చైర్పర్సన్ పండుగుల జయశ్రీ రాజు, కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావిజేందర్ రెడ్డి నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం చిల్డ్రన్ ఆఫ్ డెక్కన్ ఫౌండేషన్ చైర్మన్ మల్కన్న మాట్లాడుతూ, నిరుపేదలకు తోచిన రీతిన సాయమందించడంలోనే ఆత్మసంతృప్తి కలుగుతుందని, ఎంత సంపాదించామన్న దానికంటే ఎందరికీ సాయం చేశామన్నదే ముఖ్యమన్నారు. ఇప్పటికే తమ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు, వికలాంగులకు ప్రతి నెలా నిత్యావసరాలు పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని మల్కన్న తెలిపారు. కమలమ్మ సోమయ్య తీసుకున్నావా? విజయ రామకృష్ణ అంకులు శోభయ్య దాటారా ఇక్కడ తీసుకున్నావా? అందరూ తెలుసా? అదేవిధంగా మన విద్యావతి విజేందర్ రెడ్డి గారికి కూడా చాలా